అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజ్ మైదానంలో జరిగిన గుడికట్టు సంబరాలలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ సంస్థ పాల్పంచుకుంది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం కోసమే హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ సంస్థను స్థాపించామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ సంస్థ స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలకు సేవ చేస్తుందని కృష్ణ తెలియజేశారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు అనంతపురం జిల్లాలో జరిగే కురుబగట్ల సంబరాలకు యావత్ రాష్ట్రం నుంచి మరియు తెలంగాణ నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసిన కురుబ కులస్తులకు మరియు కురుబ నాయకులకు మా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు జిల్లాలో ఇంత ఘనంగా నిర్వహించబోయే ఈ గుడికట్ల సంబరాలకు మా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కురుబ సంఘ అధ్యక్షులు రాజహంస శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు మా యొక్క టీంతో పాటు ఇక్కడ రావడం జరిగింది. ఈ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ గుడికట్ల సంబరాల్లో ఏదైతే ఈ సేవ కార్యక్రమాలు అనేది మీ స్వచ్ఛందంగా మేము వినియోగించుకుంటున్నాం. ఇక్కడే కాకుండా మా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యావత్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగినా, ఏ సంబరాలు జరిగినా, ఏ గవర్నమెంట్ తరఫున ఏదైనా సరినా మేము స్వచ్ఛందంగా మేము పాల్గొంటాం. మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడ చేసినాడండి ఇట్లా సంబరాలు? ఇంతకుముందు విజయవాడ కనకదుర్గ ఆలయంలో మా స్వచ్ఛందంగా మా సేవలు వినియోగించుకున్నారు. తర్వాత శ్రీశైలంలో కూడా ఇలానే జరిగింది. సింహాచలం అప్పన్న అక్కడ, ఆ తర్వాత తిరుమలలో కూడా మా సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం మీ యూనిట్ సభ్యులు ఎంతమంది పోతుంటారు మీరు ఇట్లా ప్రోగ్రాం జరిగినప్పుడల్లా దాదాపుగా 20 మంది నుంచి 30 మంది దాకా టీమ్ వైజ్ గా మేము పంపించడం జరుగుతుంది. సో దీనికి ఎటువంటి ఆశించుకోకుండా పిల్లలు నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ, నిరుద్యోగ వృత్తి కల్పిస్తూ హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది నిరుద్యోగులకు అండగా నిలబడుతుంది. నమస్కారము, నా పేరు ప్రకాశం. నేను హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ తరఫున వచ్చాము. ఇక్కడ ఏదైతే గుడికట్ల జరుగుతూ ఉందో, సంబరాలు జరుగుతూ ఉన్నాయో, మేము స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరం కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేయడానికి వచ్చాము. స్వచ్ఛందంగా వాలంటీర్ సర్వీస్ చేయడానికి వచ్చాము. ఇంకా ఇక్కడే కాకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా మా వంతు సహాయ సహకారాలు, అలాగే స్వచ్ఛందంగా రావడానికి ఎవరు పిలిచినా సరే, గవర్నమెంట్ తరఫున ఏది జరిగినా సరే మేము స్వచ్ఛందంగా మా తరఫున వస్తాము. ఎటువంటి ఏదైతే ఫీజు కానీ అలాంటి ఏమి ఉండదు, స్వచ్ఛందంగా మేము వాలంటీర్ సర్వీస్ చేస్తాము ఎక్కడ జరిగినా సరే. ఇది మాకు ఎంతో గర్వకారణం కూడా. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే సగం ఆఫ్ సోల్జర్ లెక్క. సో మేము ఏదైతే మా బాధ్యతలు ఉన్నాయో మేము అవి తప్పకుండా నిర్వర్తిస్తాము. ఎక్కడ ఏది జరిగినా మా వంతు సహాయ సహకారాలు గవర్నమెంట్కి తప్పనిసరిగా అందిస్తాము. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఇంకా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నిరుద్యోగులు చదువుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళైతే మా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి వాల్యుబుల్ జాబ్ ఇది. ఎవరికి కూడా ఈ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అలాగే ఏదైతే అనంతపురం జిల్లాలో ఈ కురుబ గుడికట్ల సంబరాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సుమాంజలి కురుబ వాళ్ళకి. అలాగే మేము ఇక్కడికి వచ్చేసి ఉన్నాం కనుక మేము సాయంత్రం వరకు ఈ సేవ ఏదైతే ఉందో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కటి నిర్వర్తించడానికి మా సహాయ సహకారాలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. సో మీరు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఇక్కడ వచ్చాము. సో ఎవరికైతే